వచ్చిన జీతం పేదోళ్ళకు సాయం చేస్తూ ఎమ్మెల్యే జీతాన్ని ఆ 2 ఎకరాల మీద వ్యవసాయాన్ని ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆ కుటుంబాన్ని సాగించిందంటే ఇది మామూలు విషయం కాదు. మా నాన్నకు మీ 5గురు అన్నదమ్ములం. మా తాత సంపాదించింది ఒక 10 ఎకరాలు మాత్రమే. ఆ 10 ఎకరాలని మేము 5గురం పంచుకుంటే తలా 2 ఎకరాలు. 2 ఎకరాలు మీ వాటా ఉండేది 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇప్పటికి 2 ఎకరాలు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము సంపాదించుకున్నది ఏంది, మాకు జరిగింది ఏంది, మాకు ఒరిగింది ఏంది అని అంటే, ఇప్పుడు ఐటీడీఏ ఉంది కదా, ట్రైబల్ వెల్ఫేర్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ 2 ఎకరాలలో బోర్లు వేయించా. బోర్లతోటి మాకు సరిపోను నీళ్ళు వస్తున్నాయి. పంట పండించుకుంటాను. ఎవరి దగ్గరికి అడుకోవటానికి కానీ ఎవరి దగ్గరికి పోయి ఇచ్చేయటం కానీ లేకుండా చేస్తున్నాం. ఆ 2 ఎకరాలని పంట పండించుకోవడానికి కావాల్సిన అప్పు, ఏదన్నా మందులు కావాలి కదా, వాటిని నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎవరిని అడిగినా పంపిస్తారు. ఈ పంట పండిన తర్వాత పంట అమ్మి ఆ అప్పులు కట్టేస్తాను. ఆ రకంగా మేము మా కుటుంబాన్ని ఇప్పుడు కొద్దిగా మెరుగైన పరిస్థితిలో ఉంచుకుంటున్నాం. ఇవాళ అందరూ మెరుగ్గా ఉన్నారు, మేము చాలా వెనకబడి ఉన్నాం.